G-to-MT సిలబస్ లో పోస్టల్ వాల్యూమ్ 5 లో ప్రీవియస్ పోస్టల్ వాల్యూమ్ 5 లో మూడు డెఫినేషన్ గురించి ప్రీవియస్ ఒక వీడియో చేసినాం. సో అవి వచ్చేసి ఫస్ట్ రూల్ వచ్చేసి ఆ వీడియో ఏంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసి ఆ డెఫినేషన్స్ ఆ రూల్. ఫస్ట్ రూల్ వచ్చేసి పిఎంజీ పోస్ట్ మాస్టర్ జనరల్, సెకండ్ రూల్ వచ్చేసి ఆర్ఎంఎస్ రైల్వే మెయిల్ సర్వీసెస్, అండ్ థర్డ్ రూల్ డిలీట్ చేశారు, ఫోర్త్ వచ్చేసి సూపరింటెండెంట్. సో ఈ మూడింటి గురించి ఆ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమైద్ది. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను రెండు డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యాక్చువల్గా మూడు చేద్దాం అనుకున్నా, కాకపోతే ఫిఫ్త్ రూల్ వచ్చేసి ఫిఫ్త్ రూల్ లో మూడు ఉన్నాయి. సో అవైతే సిలబస్ లో లేవు యాక్చువల్గా, బట్ ఎందుకైనా మంచిదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అందుకోసమే ఈ వీడియోలో రెండే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి వచ్చేసి ఫస్ట్ ఒకటి వచ్చేసి 5వ రూల్ వచ్చేసి హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ లోనే మనకి మూడు సబ్ రూల్స్ ఉన్నాయి, 5A 5B 5C. అవి అయితే లేవు సిలబస్ లో, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సిక్స్త్ రూల్ వచ్చేసి GPO జనరల్ పోస్ట్ ఆఫీస్. సో ఈ వీడియోలో మీకు ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరైతే ఫస్ట్ అయితే మీరు ఒక నోట్బుక్ లో నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పా, నేను చెప్పేయని ఒక నోట్బుక్ లో రూల్ వైజ్ గా రాసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి 7 మార్క్స్ వస్తాయి, 7 క్వశ్చన్స్ వస్తాయి, 14 మార్కులు కంపల్సరీగా వస్తాయని చెప్పిన. సో అందుకని మీరు రాసుకోండి, ఆ మూడు ఒక బుక్ లో రాసుకోండి. ఎక్కడైతే రాసుకున్నారు ఇవి రెండు కూడా దాని కింద రాసుకోండి. అవి రివిజన్ చేసుకున్నట్టు ఉండదు, ఇవి కొత్తగా మనం చేసుకున్నట్టు కొత్తగా మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి యూజ్ అయింది. మళ్ళీ వేరే డెఫినేషన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా అయితే ఒక నోట్బుక్ లో అయితే రాసుకోండి, ఎందుకంటే మనం చదివిన దానికన్నా రాసిన దానికే గుర్తుంటది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మీరు రాసుకుంటేనే మీకు గుర్తుంటది, చదివితే గుర్తుండదు. అండ్ ఈ వీడియో ఇదైతే ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నా. అండ్ మీరు లైక్ చేయడం వల్లే నాకు ఇంకా మంచి వీడియో చేయడానికి ఇంకా నేను ఎంకరేజింగ్ తీసుకుంటా అండ్ మోటివేట్ అవుతా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూసుకున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మీరు నొక్కడం వల్ల ఆ వీడియో నొక్కడం వల్ల నేను వీడియో పెట్టంలోనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా వీడియో. అండ్ 5వ రూల్ వచ్చేసి హెడ్ ఆఫీస్. గుర్తుపెట్టిన 5వ రూల్ వచ్చేసి హెడ్ ఆఫీస్. నార్మల్ గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన పోస్ట్ ఆఫీస్ గైడ్ అని GS2 సిలబస్ లోని ఫస్ట్ PO గైడ్ పార్ట్ 1 లో నేను టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ గురించి చెప్పేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయని చెప్పిన. అవి వచ్చేసి హెడ్ ఆఫీసు, తర్వాత హెడ్ ఆఫీసు, సబ్ పోస్ట్ ఆఫీసు, బ్రాంచ్ ఆఫీసు. కింద నేను చెప్పాలంటే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు, సబ్ పోస్ట్ ఆఫీసు, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయని చెప్పిన టైప్స్. ఇంకా నైట్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, మొబైల్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, అవి పక్కన పెట్టండి. ప్రస్తుతానికి అయితే 3 గుర్తు పెట్టుకోండి: బ్రాంచ్ ఆఫీసు BO, సబ్ పోస్ట్ ఆఫీసు SO, అండ్ హెడ్ ఆఫీస్ HO. ఈ 3 ఉంటాయని చెప్పిన. ఈ 3 ఉంటాయి. సో మనకి బ్రాంచ్ ఆఫీసులో మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటాడు, ఆయనే మొత్తం వర్క్ అంతా చూసుకుంటాడు. అండ్ ఇప్పుడు ఈయన చేసే వర్క్ అంతా ఎవరు మానిటర్ చేస్తారంటే ఈ BOల వర్క్ అంతా దీనిపైన ఉండే SO అంటే సబ్ పోస్ట్ ఆఫీస్. ఆయన సబ్ పోస్ట్ మాస్టర్, సబ్ ఆఫీస్ కి హెడ్ ఎవరు ఉంటారు, సబ్ పోస్ట్ మాస్టర్ గారు ఉంటారు. సో ఈ BOలు అంతా BPM గారు చేసే వర్క్ అంతా ఆయన SPM గారు మానిటర్ చేస్తూ ఉంటారు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్తారు, ఏమన్నా వీళ్ళు గైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ సబ్ ఆఫీసులు ఉన్నాయి, ఈ సబ్ ఆఫీస్ అన్నిటికీ హెడ్ వీళ్ళు కూడా వర్క్ చేస్తారు. ఈ వర్క్ అంతా ఎవరు మానిటర్ చేస్తారంటే హెడ్ ఆఫీస్ మానిటర్ చేస్తుంది, అండ్ HO వాళ్ళు మానిటర్ చేస్తారు. ఆయనకి హెడ్ ఎవరు ఉంటారంటే హెడ్ పోస్ట్ మాస్టర్ గారు ఉంటారు. సో మీకు అర్థమైనట్టుంది. ఇప్పుడు BOలో జరిగే వర్క్ అంతా అకౌంట్స్ కానీ మెయిల్స్ కానీ ఎవరు మానిటర్ చేస్తారంటే మన సబ్ పోస్ట్ ఆఫీస్ SPM గారు సబ్ పోస్ట్ ఆఫీస్ అనేది మానిటర్ చేస్తుంది, SPM గారు మానిటర్ చేస్తారు. సో ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగే వర్క్ అంతా ఎవరు మానిటర్ చేస్తారంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఉండే వాళ్ళు మానిటర్ చేస్తారు. వాళ్ళని హెడ్ పోస్ట్ మాస్టర్ అంటారు. HOకి హెడ్ ఎవరు ఉంటారని హెడ్ పోస్ట్ మాస్టర్ ఆయన మానిటర్ చేస్తారు మొత్తాన్ని. సో BOలో ఏమైనా మిస్టేక్ జరిగితే వీళ్ళు గైడ్ చేస్తారు, SO వాళ్ళు గైడ్ చేసి దాన్ని సరి చేస్తారు. ఇంకేమన్నా ఫర్దర్ గా ఏమైనా గైడెన్స్ కావాలని ఇస్తారు. సో SO పరంగా మొత్తాన్ని ఏమైనా గైడ్ చేయాలంటే HO వాళ్ళు గైడ్ చేస్తారు. అకౌంట్స్ పరంగా అకౌంట్ ఆఫీస్, ఇప్పుడు BOకి అకౌంట్ ఆఫీస్ ఏంటంటే SO సబ్ ఆఫీస్ కి అకౌంట్ ఆఫీస్ ఏంటంటే HO హెడ్ ఆఫీస్. సో ఇది గుర్తుపెట్టుకోండి 3. సో అదే ఇప్పుడు ఈ డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ఏం లేదు. హెడ్ ఆఫీస్ డెఫినేషన్ ఏంటంటే ఇది 5th రూల్ కాబట్టి 5th రూల్ హెడ్ ఆఫీస్ గుర్తుపెట్టుకోండి. హెడ్ ఆఫీస్ ఇస్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఆఫీసెస్ కాల్డ్ సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విచ్ హావ్ బీన్ ప్లేస్డ్ అండర్ ఇట్స్ అకౌంట్ జ్యూరిడిక్షన్. ఇట్ ఈస్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విత్ ఇన్ ద గ్రూప్ అండ్ మానిటర్ ట్రాన్సాక్షన్ of the latter offices are incorporated in its accounts. The office in charge of the head office designated as the head post master. అర్థమైంది కానీ చెప్పింది సింపుల్, నేను చెప్పిందే డెఫినేషన్ రూపంలో చెప్పిన, ఏం లేదు. హెడ్ ఆఫీస్ అనేది
సబ్ ఆఫీసులకి, సబ్ పోస్ట్ ఆఫీసులకి, బ్రాంచ్ ఆఫీసుల యొక్క వర్క్ ని మానిటర్ చేస్తుంది. హెడ్ ఆఫీస్ కి హెడ్ ఎవరు ఉంటారంటే హెడ్ పోస్ట్ మాస్టర్ గారు ఉంటారు. ఇది సింపుల్ చెప్పాలంటే. అండ్ ఇది ఫిఫ్త్ రూల్. ఫిఫ్త్ రూల్ లోనే మనకి ఫిఫ్త్ రూల్ ఏ ఉంది, అది వచ్చేసి వీసాట్ స్టేషన్. ఇది యాక్చువల్ గా లేదు, బట్ చెప్తున్నా, మామూలు డెఫినేషన్ చెప్తున్నా. దీని డెఫినేషన్ ఏంటిదంటే ఇంపార్టెంట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ వెరీ స్మాల్ అపేచర్ టెర్మినల్ స్టేషన్. వీసాట్. వీసాట్ అంటే ఫుల్ ఫామ్ వెరీ స్మాల్ అపేచర్ టెర్మినల్ స్టేషన్ ఫ్రమ్ దిస్ పోస్ట్ ఆఫీసెస్ మనీ ఆర్డర్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ యూజింగ్ వీసా టెక్నాలజీ. అంటే ఇంపార్టెంట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇదివరకు ఉంది కానీ ఇప్పుడు లేదనుకుంటేది, ఇది లేదు, రూల్ తీసేసినట్టున్నారు మరి. సో అయినా ఎందుకని మంచిగా చెప్తున్నా, ఏం లేదు, ఇంపార్టెంట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ని వెరీ స్మాల్ వీసాట్ స్టేషన్ గా యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే మనీ ఆర్డర్ ట్రాన్స్మిట్ చేయడానికి. సో దేని ద్వారా ట్రాన్స్మిట్ చేస్తారంటే వీసా టెక్నాలజీ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తారు మనీ ఆర్డర్స్. అది. అండ్ దీంట్లోనే ఫిఫ్త్ రూల్ లోనే బి వచ్చేసి ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్, అంటే ఈఎస్ఎంఓ, ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్ ఎంఓ. దీని డెఫినేషన్ వచ్చేసి ద స్టేషన్స్ ఆర్ వర్కింగ్ యాజ్ ఏ ఎక్స్టెన్షన్ కౌంటర్ ఫర్ బుకింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ ఆర్డర్స్ త్రూ వీసా స్టేషన్స్. సేమ్ ఇంతే, అంటే బుకింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ ఆర్డర్, ఎక్కడైతే మనీ ఆర్డర్ బుక్ చేస్తారో ట్రాన్స్మిషన్ జరిగిద్దో ఆ వీసాట్ స్టేషన్ ఎక్స్టెండెడ్ శాటిలైట్ మనీ ఆర్డర్స్ అంటారు. సో 5C వచ్చేసి దీంట్లో 5Cలో వచ్చేసి హైబ్రిడ్ మెయిల్ సర్వీసెస్. దిస్ ఇన్వాల్వ్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద రిటర్న్ మెటీరియల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ యూజింగ్ కంప్యూటర్ టెర్మినల్స్ కనెక్టెడ్ త్రూ వీసాట్ విచ్ కెన్ బి డెలివర్డ్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ అడ్రసెస్ ఎట్ ద రిసీవింగ్ స్టేషన్. ఏం లేదు, హైబ్రిడ్ అంటే హైబ్రిడ్ బల్క్. హైబ్రిడ్ మీన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రిటర్న్ మెటీరియల్, అంటే ఎక్కువ మొత్తంలో మనం రాసింది ట్రాన్స్మిషన్ చేసేది ఉంటుంది కానీ కంప్యూటర్ కనెక్టర్తో ఏం లేదు. మనం ఎక్కువ రాసింది అంటే ఎక్కువ మొత్తం ట్రాన్స్మిట్ చేయడానికి దీన్ని వాడతారు, ఈ వీసాట్ టెక్నాలజీని వాడతారు. సో దీన్నే హైబ్రిడ్ మెయిల్ సర్వీసెస్ అంటారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు మూడు, అందుకని నేను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు యూజ్ అవుతుందని, ఎందుకని మంచిదని చెప్తున్నా అంతే. హైబ్రిడ్ మెయిల్ సర్వీసెస్ అంటే అది కావాలంటే నేనేం చేస్తానంటే ఈ పీడిఎఫ్ లాగా పెడతా. ఈ పీడిఎఫ్ లాగా ఇప్పుడు ఈ 2 డెఫినేషన్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లాగా పెడతా. మీరు వీడియో మొత్తం చూడటం అయిపోయిన తర్వాత నా వీడియో కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి ఒకసారి. సో నేను చదివింది మీకు అర్థమైంది, నేను చెప్పింది మీరు చదివింది మీరు రాసుకుంది మొత్తం ఒకసారి చూసుకోండి. సో మీరు కావాలని రాసుకోవాలంటే మీ నోట్బుక్ లో రాసుకోవాలంటే ఇప్పుడు నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో పెడతాగా, సో నా వీడియో కింద. సో మీరు ఏం చేస్తారంటే బుక్ లో ఇది రాసుకోండి, నేను చెప్పింది ప్లస్ మీరు ఇది బుక్ లో రాసుకున్నారు అనుకో, మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6వ రూల్ వచ్చేసి జీపీఓ, జనరల్ పోస్ట్ ఆఫీస్. ఇది ఇంపార్టెంట్. జీపీఓ అంటే ఏం లేదంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద సర్కిల్లో ఎక్కడైతే హెడ్ క్వార్టర్ అటాచ్ చేసి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుందో దాన్ని జీపీఓ అంటారు, జనరల్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఇప్పుడు నార్మల్ హైదరాబాద్ జీపీఓ అంటారు కదా, అదే జనరల్ పోస్ట్ ఆఫీస్. జీపీఓ అంటే అదే జనరల్ పోస్ట్ ఆఫీస్. సో దాన్నే జీపీఓ అంటారు. సో డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ద ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ సిచ్యువేటెడ్ ఎట్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ వేర్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ సచ్ హెడ్ ఆఫీస్. The one attached to the headquarter is termed as a general post office. అదే హెడ్ ఆఫ్ ద సర్కిల్ లో హెడ్ క్వార్టర్ కి ఏదైతే అటాచ్ అయి ఉంటుందో ఆ పోస్ట్ ఆఫీస్ ని జీపీఓ అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే క్లాస్ ఆఫ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లోనే క్లాస్ ఏంటంటే ఫస్ట్ క్లాస్, అంటే ఇక్కడ జనరల్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ అనదర్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ సూపర్విజన్ ఆఫ్ సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్, STSC. అంటే ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అనే ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్స్, ఈజ్ కాల్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్. అండ్ సెకండ్ క్లాస్ హెడ్ ఆఫీస్ అనదర్ కంట్రోల్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ ద గ్రూప్ P ఆఫీసర్, ఈ రిపోర్ట్స్ టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే సీనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆయనే చీఫ్ పోస్ట్ మాస్టర్ అంటారు. అండ్ సెకండ్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అనదర్ కంట్రోల్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ ద గ్రూప్ B ఆఫీసర్. సో ఆయన ఏమంటారు సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఇవి 2. సో నేను ఏంటంటే పీడిఎఫ్ లో కూడా పెడతా. సో వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, దాని డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నా వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీకు అర్థమైంది క్లియర్గా. సో ఈ రోజుకైతే ఇవి. సో నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్ట్ వీడియోలో 3 డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, నేను సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.